ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల నిజంగా మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అంటే కనుక ఎస్ మీ కామెంట్ అయితే తెలియపరచండి. లేదు సరైనది కాదు, నిజంగా వ్యవసాయాన్ని నిజంగా దూరం చేసేస్తున్నారు, రైతులకి అసలు ఏమీ చేయట్లేదు అనేటువంటి ఒక భావన ఉంటే కనుక అది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే పరిస్థితి తెలియజేయండి. సో కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే వెల్లడించండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తుల వద్ద డబ్బులను అధిక వడ్డీకి తెచ్చి సాగు చేసేవారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి వడ్డీ భారం అధికమవడం, దిగుబడి సరిగ్గా రాక చేతిలో డబ్బులు లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీనిలో భాగంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. 1 ఎకరాకు 2 విడతల్లో 10,000 రూపాయలు చొప్పున జమ చేస్తూ వచ్చింది. దీంతో రైతులకు పెట్టుబడి సాయం అందడమే కాకుండా వారికి ఆర్థిక భరోసా కూడా కల్పించారు. దీంతో రైతుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయని పలు సర్వేలు కూడా నిర్ధారించాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రైతు బంధు పేరును మార్చి రైతు భరోసాగా అమలు చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ఇచ్చినటువంటి 10,000 రూపాయలు కాకుండా ఎకరాకు అదనంగా 2,000 రూపాయలు చొప్పున అంటే ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ పథకం యొక్క ఆర్థిక సాయం కూడా పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు విడతల్లో రైతు భరోసా నిధులు కూడా జమ అయ్యాయి. అయితే తాజాగా యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం రైతులు యావత్తంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని కారణాల వల్ల ఈ దఫా నిధులు జమ ఆలస్యం అయింది. సంక్రాంతికి ముందే ఈ డబ్బులు జమ కావాల్సి ఉండగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ ప్రణాళికను సైతం రూపొందించింది. సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సర్కార్ సాగు భూములు ఎన్ని ఎకరాలు, సాగులో లేనటువంటి భూములు ఎన్ని ఎకరాలు అనే వాటికి సంబంధించి సర్వే సైతం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది కూడా. దీనిని వ్యవసాయ వర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొన్ని నెలలుగా చేయిస్తోంది. గ్రామాల్లో దాదాపుగా 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాపుల ఆధారంగా సాగు పంటల వివరాలను జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి కూడా అందించబోతోంది. అయితే ఈ సర్వేలో దాదాపు 10% వరకు సాగు భూముల్లో పంటలు వేయలేదని కూడా తేలింది. ఆ రైతులకు యాసంగి రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పంట సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లుగా సమాచారం. సర్వే వివరాల మేరకు ఫిబ్రవరి చివరి వారంలో రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వానాకాలం సీజన్లు దాదాపు 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించగా ఈసారి ఆ సంఖ్య చాలా వరకు తగ్గబోతోంది. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేయని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వం వీరికి రైతు భరోసా నిధులను నిలిపివేయబోతున్నట్లుగా